హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణిని. మన కుకింగ్ ఛానల్ వంటల అడ్డాకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అచ్చం ఫిష్ టాప్ స్టైల్లో జ్యూసీగా ఉండే తాపేసం కాజా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం 1/2 కేజీ మైదాలో 100 గ్రాములు నూనె పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు రఫ్ చేసుకోవాలి. నేను ఎలా రఫ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూడండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ముద్ద కింద చేసుకోండి. ఆ ముద్దని ఒకసారి పగలగొట్టండి. పగిలిన తర్వాత ఇలా పొడిగా అవ్వాలి. అప్పుడే మనకి నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. కలుపుకున్న పిండిలో చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు తినే సోడా వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ ముద్ద కన్నా గట్టిగా కలుపుకోవాలి. కాజా పిండి ఎప్పుడు గట్టిగానే కలుపుకోవాలి. అది కాజా పిండిని మనం గంట సేపు నానబెట్టుకుంటాం. ఇప్పుడు ఆ నూనెతోటి మైదా పిండి కలిపాం కదా, ఎప్పుడైనా నూనెతో కలిపిన మైదా పిండి లూజ్ అవుతుంది, నాని కొలిది లూజ్ అవుతుంది. డాల్డాతో కలిపింది గట్టి పడుతుంది. అందుకు నూనెతో కలిపింది మైదా పిండి నాని కొలిది లూజ్ అవుతుంది. కాబట్టి కాజా పిండి ఎప్పుడు గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మైదా ముద్దని గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం కాజా పాకాన్ని రెడీ చేసుకుందాం. కాజా పాకం కోసం 1/2 కేజీ మైదా పిండికి కేజీ పంచదార పడుతుంది. ఆ పంచదార వేసుకుని పంచదార ములిగి వరకు నీళ్లు పోసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత కాజా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా జిగురు పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. తీగ పాకం మరి రాకూడదు, జిగురు పాకమే రావాలి. ఇలా రెడీ అయిన కాజా పాకంలో కొద్దిగా జాజికాయ పొడి, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. చివరిగా చిటికెడు పటిక వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిటికెడు కన్నా పటిక ఎక్కువ వేసుకోకూడదు, పాకం చేదు వస్తుంది. ఈ పాకాన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే కాజాలు ముంచడానికి వీలుగా ఉంటాయి. పాకం రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అప్పడాన్ని ఒత్తుకుందాం. ఇక్కడ నేను చూపించిన విధంగా కాజా పళ్ళ మీద మైదా పొడిని జల్లుకోండి. మైదా పొడిని జల్లుకున్న తర్వాత మైదా ముద్ద మీద ఇలా ఒత్తుకొని చేతులతో ఒత్తుకున్న తర్వాత అప్పడాకర మీద ఇలాగా మైదా పిండి జల్లుకుంటూ అప్పడం కింద చేసుకోండి. మొత్తం పిండి అంతా అప్పడం కింద చేసుకోకూడదు, ఎందుకంటే పిండి ఆరిపోతుంది. నేను ఇక్కడ చూపించిన విధంగానే సగం వరకు అప్పడం కింద చేసుకోవాలి. ఇలా మైదా పిండి జల్లుకుంటూ అప్పడం కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చివరిని సమానంగా లేవు కదండి, అది చాక్తో కోసేసుకోండి. కోసుకున్న తర్వాత ఇప్పుడు మైదా పిండి జల్లుకుని సగం వరకు మడత పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మైదా పిండి జల్లుకుంటూ అంగుళం వెడల్పు మడత పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అప్పడం కొట్టుకున్నప్పుడు చివరిని ఎడ్జిస్ట్లో ఎగస్టాలు వస్తున్నాయి కదా, ఆ ఎగస్టాలను కట్ చేసుకుని నేను ఇప్పుడు ఎలా అతికించుకున్నానో అలా అతికించుకుంటూ మైదా పిండిని జల్లుకుంటూ పల్చగా నీడ కనిపిస్తుంది చూసారా, అంత పల్చగా ఒత్తుకుంటూ చిన్నగా ఒత్తుకుంటూ మైదా జల్లుకుంటూ నేను చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ అప్పడాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఎడ్జిస్ట్ ఏమీ లేకుండా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అంత నీట్గా
మనం రోల్ చేసుకుంటూ అప్పుడాన్నంతా కొట్టుకోవాలి. ఇంత పలచగానే కొట్టుకోవాలి. చివర్లో సమానంగా లేదు కదా, ఆ ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. ఆ ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత నీళ్లు తడి చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా పాముకొని తర్వాత కొంచెం మైదా వేసుకోండి. మైదా వేసుకుంటే అది మనం కాజాలు వేపుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయని, ముక్కల కింద అవ్వకుండా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకు కొంచెం మైదా వేసుకుని ఇలా పామండి. ఇలా తడిగా ఉన్న అంచుల మీదకి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం తడిగా ఉంటుంది, దానిపైన కొంచెం మైదా వేసుకుని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత మన చేతికి తడిగా అంటుకోదు. ఇక్కడ నేను చూపించిన విధంగా రోల్ని అటు ఇటు సాగదీయాలి, కానీ చేతితో గట్టిగా మాత్రం ఒత్తుకోకూడదు, పొరలన్నీ అతుకుపోతాయి. అలా సాగదీసిన దాన్ని బల్ల మీద పెట్టుకుని అరిచేతి చివరన ఇలా స్మూత్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చూసారా, రోల్కి అటు ఇటు ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఎలా పొరలుగా కనిపిస్తున్నాయి చూసారా, అలా పొరల కింద కనిపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజా ముక్కను కోసుకున్నాం కదా, ఆ ముక్కని తీసుకుని చూపుడు వేలుతో మజ్జిగ నొక్కోవాలి. చూస్తున్నారా, అలా నొక్కుని అప్రాకారం తీసుకుని ఓ పక్కనే పెట్టుకోవాలి. ఇంకో పక్కన బల్ల కానుండాలి. ఓ మజ్జికి నొక్కోవాలి, చివరికి వెళ్ళకూడదు. నొక్కున్నప్పుడు మధ్యనే అప్రాకారతో నొక్కోవాలి, ఆ చివర ఈ చివర నొక్కకూడదు, మధ్యనే నొక్కోవాలి. మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. చూపుడు వేలతో ఇలా నొక్కున్నారా, ఇలా మజ్జిగ నొక్కోండి, అన్ని మజ్జిగ నొక్కోండి. ఇలా పీసెస్ అన్నీ కాజా షేప్లో ఒత్తుకోవాలి. వేపుకుందాంలే అని పక్కన పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి పొరలు అతుక్కుపోతాయి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నారు కదా, కళాయి పెట్టుకున్న తర్వాత నూనె కాగింది చూడండి. నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ఒక కాజా వేసుకుని చూడండి. చూసారా, ఇలా బొడగలు రావాలి, పొంగు కింద రాకూడదు. ఇలా బొడగలు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుని కాజాలన్నీ ఒక్కటి వేసుకోవాలి, ఒకేసారి అన్ని కాజాలు వేసుకోకూడదు. నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో అలాగే వేయండి. ఇలా ఉండాలి కాకి ఎప్పుడు. ఈ కాకులోనే అవుతేనే సమానంగా లోపల ఏది పువ్వులా విడుతుంది కాజా ఎప్పుడు. ఇలా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల పైన చల్లగా ఉంటుంది కదా ఆయిల్, కింద వేడిగా ఉంటుంది. అప్పుడు పైకి వేడొచ్చి కొంచెం కాజాలు పైకి లెగుతాయి. ఈ కాజాలన్నీ ఒకటి పైకి లేస్తుంది కదా, ఆ కాజాలన్నీ లేచిన తర్వాత స్టవ్ ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడు వరకు స్టవ్ ఆన్లో చేసుకోకూడదు, స్టవ్ ఆఫ్లోనే పెట్టుకుని ఇలా నెమ్మదిగా ఉంచుకోవాలి. గరిటెతో కూడా కలుపుకోకూడదు, ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి, అవి పొరలు ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా నెమ్మదిగానే లెగాలి ఎప్పుడు. ఇలా లేచినాయి కదా కాజాలన్నీ, స్టవ్ ఆన్ చేసుకుని మనకి పూరి ఒత్తుకుంటాం కదా, పూరి పొంగడానికి అలా నెమ్మదిగా స్లోగా ఒత్తుకోవాలి. ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఒత్తుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయో, అలా మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎప్పుడు కాజాలని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదు, లోపల ఏగకుండా పిండిగా తగులుతుంది. చూసారా ఎలా పొరల కింద వచ్చిందో, ఇలా పొరల కింద రావాలి. ఇప్పుడు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాజాలను వేయించుకుందాం.
కాజాలు కొంచెం వేగిన తర్వాత నేను ఇలా చూపించిన విధంగా కిందకి పైకి గంటితో కలుపుకోవాలి. ఇలా కిందకి పైకి కలుపుకోవడం వల్ల సమానంగా ఒకే కలర్ వస్తుంది. ఒకటి పైన వేగి కింద ఎక్కకుండా ఉండదు. మీరు చూసారా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఈ కలర్ అవుతేనే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం పాకంలోకి తీసుకుందాం. ఈ పాకం ఎప్పుడు గోరువెచ్చగానే ఉండాలి. బాగా వేడిగా, బాగా చల్లగా కూడా ఉండకూడదు. బాగా వేడిగా ఉందనుకోండి మెత్తపడిపోతాయి. చల్లగా ఉందనుకోండి పాకం పీల్చదు. ఇప్పుడు కాజాలు వేసేసాం కదా అని అలా ఊరుకోకండి. నేను ఎలా ముంచుతున్నానో అలా ముంచండి. ఈ టైంలోనే మనకి పాకం బాగా లాగుతుంది. ఎందుకంటే కాజాలు వేడిగా ఉంటాయి, పాకమేమో గోరువెచ్చగా ఉంటుంది. అందువల్ల పాకం బాగా పీల్చుకుంటుంది కాజాలకి. చూడండి, మళ్ళీ చూపించున్నాను. ఇలా కాజాలు వేసుకున్నారా, ఇలా గంటితో ముంచండి. ఒక 5 నిమిషాలు ఉంచండి పాకంలో. ఇలా చూసారా, ఇలా ముంచండి. చూడండి ఎలా లాక్కుంటుందో పాకం. మీరే చూడండి. ఎలా లాక్కుంటుందో చూడండి. అలా లాక్కోవాలి ఎప్పుడు పాకాన్ని. అందుకే గోరువెచ్చని పాకంలోనే వేసుకోండి. అరగంట సేపు ఇలాగే కాజాల్ని పాకంలో ఉంచుకోండి. పాకం బాగా లాగుతుంది. చూడండి, అరగంట అయింది కదా. ఎలా లాక్కున్నాయి చూడండి పాకాన్ని. చూడండి, పొర్రల్లో కనిపిస్తుందా మీకు పాకం? అలా లాక్కోవాలి. దీన్ని జ్యూసీగా ఉండే తాపేసరం కాజా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న గంట బెల్లని కొట్టండి.